ఇవాళ నేను ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడికి రాని విద్యార్థులకు నేను సూచన చేయదలుచుకున్నా. మీకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేసేటోళ్ళు, మీకు నష్టం కలిగించేటోళ్ళు, మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళు మీరు వ్యతిరేకించండి, నిరసన తెలపండి. మీకోసం పనిచేయాలన్న ఆలోచనతోని మీ ఆలోచనలు తెలుసుకుందామని, మీ సమస్యల్ని చూద్దామని, మీ సమస్యల్ని పరిష్కరించాలని వస్తున్న వాళ్ళని మీరు వ్యతిరేకించడం ద్వారా ఈ అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళం అవుతామా, లేకపోతే అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లిన వాళ్ళం అవుతామా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఏమంటున్నారు? నేను ఇటు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తుంటే మీరు అడ్డుకుంటున్నారు, అందుకే నేను పెద్ద పెద్ద బారికేడ్లు పెట్టి 3000 మంది పోలీసులను ఉస్మానియా యూనివర్సిటీలో దింపి నేను వచ్చినా. సో కాబట్టి మీరు ఇట్లా నేను వస్తుంటే అడ్డుకున్నారంటే మీరు అభివృద్ధిని అడ్డుకున్నట్టే. మీకు అన్యాయం చేసిన వాళ్ళని, మీ మీద మీకు ఇబ్బంది కలిగించిన వాళ్ళని మీరు అడ్డుకోవాలి, కానీ నన్ను అడ్డుకుంటే ఎట్లా, నేను మీకు అద్భుతంగా పనిచేస్తున్నా కదా అని చెప్తా ఉన్నారు. వాళ్ళు అడ్డుకుంటున్నది కూడా గందుకే. మీరు ఎన్ని ముచ్చట్లు చెప్పారు అధికారంలోకి రాకముందుకు, ఎన్ని చెప్పారు? చెప్పినటువంటి ముచ్చట్లు అన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే 1 ఇయర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఎటువైనా ఏమని అడుగుతున్నారు వాళ్ళు? గతంలో ఎవరైతే వాళ్ళకు మోసం చేసిర్రు అని చెప్పేసి మీరు వాళ్ళకు నూరిపోసిర్రో వాళ్ళని ఆల్రెడీ ఓడగొట్టిర్రు, అయిపోయింది, వాళ్ళ ముచ్చటే ఓడిచిపోయింది. ఇంకా ఇప్పుడు మిమ్మల్ని గెలిపించిర్రు. ఎందుకు అంటే దీనికోసం. దాంతోపాటు ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ వేస్తా అని చెప్పారు, జీవో 46ను ఎత్తేస్తా అని చెప్పారు. ఇవన్నీ చెప్పారు కాబట్టి మెగా డిఎస్సి వేస్తా 25,000 తోటి మెగా డిఎస్సి వేస్తా అని చెప్పారు. ఇవన్నీ వేస్తా అని చెప్పారు కాబట్టి నిరుద్యోగులందరూ మీకు ఓట్లు వేసారు, నిరుద్యోగులందరూ మీకు పట్టం కట్టారు, మిమ్మల్ని గెలిపించారు, కూర్చోబెట్టారు. అది ఆ కుర్చీ నిరుద్యోగులు పెట్టినటువంటి భిక్ష. నన్ను అడ్డుకుంటారు అంటే ఎందుకు అడ్డుకోరు? మీరు ఇవేవి చేయకపోగా ఆ గ్రూప్ 1లో 55 జీవోను తీసేసి 29 జీవో తెచ్చిర్రు. దేనికి తెచ్చిర్రో ఎవరికి అర్థం కాదు. ఆ జీవో వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగులకు వీళ్ళందరికీ కూడా అన్యాయం జరిగిపోతుంది. బేసిక్గా రిజర్వేషన్ ఎవరికి ఉండాలి? కింది వర్గాలకు, వెనకబడినటువంటి వర్గాలకు రిజర్వేషన్ ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు. కానీ రిజర్వేషన్ ఈ జీవోతోటి ఎవరికి వచ్చినట్టు అయింది? అగ్రవర్ణాలకు రిజర్వేషన్ వచ్చినట్టు అయింది. వీళ్ళేమో ఉన్న సర్కిల్లోనే కొట్లాడాల్సినటువంటి పరిస్థితి వీళ్ళకి వచ్చింది. ఓపెన్ కేటగిరీలో వీళ్ళకు పోయి రాసేటువంటి అర్హత లేకుండా పోయింది. మెరిట్ ఉన్నా సరే వాడు రిజర్వేషన్ కిందకి కౌంట్ వస్తా ఉన్నాడు. ఈ జీవో వల్ల మెరిట్ ఉండి రిజర్వేషన్తో సంబంధం లేకుండా ఆయన మెరిట్ సాధించినా కానీ ఆ విద్యార్థి మళ్ళీ బాబు నువ్వు పలానా కులం కాబట్టి నీకు ఆ కులం కింద ఉన్నటువంటి రిజర్వేషనే మీకు ఇందులో వస్తుంది కాబట్టి ఇక నువ్వు దీని కిందకే వస్తావు అంటాడు. అదే గనక అతను మెరిట్ ప్రకారము ఓపెన్ కేటగిరీలో వెళ్ళిపోతే ఆ రిజర్వేషన్ యూజ్ చేసుకొని ఇంకొక ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు వచ్చినటువంటి జీవో వల్ల ఇగో ఇట్లాంటి అన్యాయం జరుగుతూ ఉంది. మళ్ళీ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ మళ్ళీ ఒకటి ఉండనే ఉన్నది ఆల్రెడీ. మళ్ళీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ అన్యాయం చేసింది ఎవరు? గత ప్రభుత్వం 55 జీవో తెస్తే దాన్ని తీసేసి 29 తీసుకొచ్చినావు. లోకల్ నాన్ లోకల్ అనేటువంటి వ్యవహారం లేకుండా ఇక్కడ నాన్ లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటువంటి వెసులుబాటు కల్పించినావు. నువ్వు పెంచినటువంటి 55 పోస్టులు ఏమో పెంచి మళ్ళా గ్రూప్ 1కి మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పి విపరీతంగా నాన్ లోకల్ వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఇప్పుడు ఆ విషయం అంతా కూడా కోర్టులో నాంతా ఉన్నది. మీరు వచ్చి ఏదో చేసినాం అంటే ఇంకోటి ఏం చెప్తా ఉన్నారు? నేను రాగానే 60,000 ఉద్యోగాలు ఇచ్చిన, ఎల్బీ స్టేడియంలో పెద్ద పందిరేసి అందరినీ కుటుంబాలను పిలిచి ఇచ్చిన, అవి నీ కష్టమా, మీ కష్టార్జితమా? ఎందుకంటే ఇట్లా నిరుద్యోగులను మోసం చేస్తారు మీరు? అది మీ కష్టార్జితం కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది ఎవరి కష్టార్జితము? గత ప్రభుత్వం ఖాళీలు గుర్తించింది, దాని నుంచి ఫైనాన్స్ క్లియరెన్స్ తీసుకున్నది, ఆర్థిక శాఖ క్లియరెన్స్ తీసుకొని నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెట్టి అన్ని పరీక్ష ఫలితాలను కూడా కొన్నిటికి విడుదల చేసి ఇంకా కొన్నిటికి అటు ఆపిరు. కొన్ని కోట్లలో ఉండడం వల్ల అధికారంలోకి మీరు వచ్చిన తర్వాత కొన్ని కోర్టు కేసులు క్లియర్ అయిన తర్వాత ఆ ఫలితాలు వచ్చినాయి, వాటికి మీరు ఇచ్చిరు. ఆ 60,000 ఉద్యోగాలు ఇచ్చిపోయింది కేసీఆర్. ఈ విషయం మనం చెప్పుడో నువ్వు చెప్పుడో నేను చెప్పుడో కాదు, ఇప్పుడు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఎవరి హయాంలో ఎగ్జామ్లు రాసిరు, ఎవరి హయాంలో నోటిఫికేషన్లు వచ్చినాయి అంటే ఇప్పుడు మీరు ఇంటికి వచ్చి మళ్ళీ సేమ్ అబద్ధాలు చెప్పబట్టి ప్రజలు ఏది నమ్మాలి? ఎంత దుర్మార్గమైనటువంటి రీతిలో మీ వ్యవహారం నడుస్తూ ఉన్నది. ఇది కనుక మీరు తగ్గించుకోకపోతే ప్రజలు చివరికి మిమ్మల్ని ఒక అబద్ధాల కోరు ముఖ్యమంత్రిగా, ఆయనకు నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప ఇంకోటి రావురా నాయన అని చెప్పేసి ఒక బండ గుర్తు పెట్టుకున్నటువంటి పరిస్థితులే కనపడతా ఉన్నాయి. సో కాబట్టి మీరు చెప్పేటువంటి ఇవేవి కూడా నెరవేర్చకపోగా నిరుద్యోగులు అంటే ఎంత గోస పెట్టిరు. నిన్న మీరు ఆడికి వస్తుంటే నిరుద్యోగులను, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ నిర్బంధం, గృహ నిర్బంధాలు, అరెస్టులు, ఎవడేడంగా వచ్చి అది చేస్తారు అని చెప్పేసి మొత్తం ఈ పోలీసులు ఎస్ఓటి మొత్తం 3,000 మంది పోలీసులు పెట్టుకుంటారా అండి మీరు? 3,000 మంది పోలీసులని మీరు ఏమన్నా వేరే బార్డర్కి ఏమైనా పోతా ఉన్నారా, లేకపోతే వేరే దేశంలోకి పోతా ఉన్నారా? పోయేది ఉస్మానియా యూనివర్సిటీకి కదా. మళ్ళీ దానికి నిన్న
అనుకూల కాంగ్రెస్ అనుకూల మీడియా ఛానల్ అన్నీ కూడా 20 ఏళ్ళ తర్వాత ఈ సిగ్గనుండాలి. దానికి 100వ సంవత్సరం అయినప్పుడు యూనివర్సిటీకి కేసీఆర్ గారు పోయిరు, అక్కడికి 20 ఏళ్ళ తర్వాత పోయిరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అబద్ధాలు ఎంత అద్భుతంగా తెలుసా? ఎందుకంటే నాకు జాకీలు పెట్టి లేపడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తారు. నిరుద్యోగులు వాళ్ళని అడ్డుకోకూడదు అంటే మీకు నిరుద్యోగులకు ఇచ్చేటువంటి మాటలు మీకు గుర్తుకు ఉండాలి. జియో 46 వాళ్ళతో మాట్లాడి అంతకుముందు వాళ్ళతో ఏం చెప్పినావు? ఛాయ్ తాగినంత సేపట్లో మీ పని అయిపోతుంది అని చెప్పినావు. ఇలా పిల్లలు కళ్ళు కాయలు కాసలు ఎదురు చూసి తలా ఇంత రూపాయి కూడేసుకొని కోర్టుకు పోతే కోర్టులో కూడా మీ ప్లీడర్లను పెట్టేసి ఆ కేసును కొట్టేపించి మాట్లాడిపించి కొట్లేపించి వ్యవహారం చేయించారు. వాళ్ళ నోట్లో మట్టి కొట్టి సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టుకు పోతే కూడా సుప్రీంకోర్టుకు పెద్ద లాయర్ని పెట్టి దాని మీద మీరు కొట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడ పోయాయి? మరి ఈ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? జియో 46 ఎక్కడ పోయింది? మెగా డిఎస్ ఎక్కడ పోయింది? ఎక్కడ పోయినాయి ఇవన్నీ? ఆ గ్రూప్ 1 ఎందుకు ఇంకా ముంగలికి పోతలేదు? సో కాబట్టి ఇవన్నీ కేవలము రేవంత్ రెడ్డి గారు మాటల ముఖ్యమంత్రి మాత్రమే. చేతల విషయంలో ఎక్కడ కూడా గడప దాటలేదు. మాటలేమో కోటలు దాటిపోతూ ఉన్నాయి.